బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేశారు హైకోర్టు జడ్జ్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేశారు హైకోర్టు జడ్జ్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హాట్గా వాదనలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన రిజర్వేషన్లు 50%. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:30 గంటలకు వాదనలు కొనసాగనున్నాయి. బీసీ రిజర్వేషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు వాదనలు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు జరిగిన వాదనలు హాట్గా కొనసాగాయి. ట్రిపుల్ టెస్ట్ పైనే వాదనలు జరిగాయి. బీసీ రిజర్వేషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు వాదనలు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు జరిగిన వాదనలు హాట్గా కొనసాగాయి. ట్రిపుల్ టెస్ట్ పైనే వాదనలు జరిగాయి. గవర్నర్ దగ్గరికి బిల్ వచ్చినప్పుడు నెల రోజుల్లోనే యాక్షన్ తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకవేళ గవర్నర్ యాక్షన్ తీసుకోకుంటే 3 నెలల్లోపు కేబినెట్ ముందుకు పంపాలన్నారు. కేబినెట్ నుంచి మళ్లీ గవర్నర్కు బిల్లు వెళితే దాన్ని గవర్నర్ ఆమోదించాలన్నారు.
కానీ ఇక్కడ బిల్ ఇంకా మొదటి దశలోనే ఉందంటూ కోర్టుకు వివరించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే జీవో నంబర్ 9 తీసుకొచ్చారన్నారు. బీసీ రిజర్వేషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు వాదనలు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు జరిగిన వాదనలు హాట్గా కొనసాగాయి. ట్రిపుల్ టెస్ట్ చుట్టూనే వాదనలు జరిగాయి. గవర్నర్ దగ్గరికి బిల్ వచ్చినప్పుడు నెల రోజుల్లోనే యాక్షన్ తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకవేళ గవర్నర్ యాక్షన్ తీసుకోకుంటే 3 నెలల్లోపు కేబినెట్ ముందుకు పంపాలన్నారు. కేబినెట్ నుంచి మళ్లీ గవర్నర్కు బిల్లు వెళితే దాన్ని గవర్నర్ ఆమోదించాలన్నారు. కానీ ఇక్కడ బిల్ ఇంకా మొదటి దశలోనే ఉందంటూ కోర్టుకు వివరించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే జీవో నంబర్ 9 తీసుకొచ్చారన్నారు. బీసీ రిజర్వేషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు వాదనలు కొనసాగనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, మొత్తం 26 పిటిషన్లు దాఖలు కావడం జరిగింది ఈ జీవో నెంబర్ 9కు సంబంధించిన అంశాలపైన. ఇందులో 6కు పైగా ఉన్న పిటిషన్లన్నీ కూడా జీవో నెంబర్ 9ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలైతే మిగతా పిటిషన్లన్నీ కూడా జీవో నెంబర్ 9ను సమర్థిస్తూ దాఖలైన పిటిషన్. ఇప్పటి వరకు ఇవాళ జరిగిన విచారణలో అంటే దాదాపు 12:15 ప్రాంతంలో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో మొత్తం కూడా ఇంప్లీడ్ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అడ్వకేట్లు తమ వాదనలు వినిపించారు. ఆ తర్వాత మెయిన్ పిటిషన్లకు సంబంధించిన పిటిషనర్లకు సంబంధించిన అడ్వకేట్స్ తమ వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా సాగాయి. దాదాపు 1:30 పాటు తమ వాదనల్ని వినిపించడం జరిగింది అడ్వకేట్స్ పిటిషనర్ల తరపుకు సంబంధించిన వాళ్ళు. జీవో నెంబర్ 9ని జారీ చేసిన అంశంలో అంటే జీవో నెంబర్ 9కి సంబంధించిన దాంట్లో ఎలాంటి వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ జీవో 9ని జారీ చేసింది, గతంలో ఉన్న కోర్టులు ఏవైతే ఉత్తర్వులు ఇచ్చాయో ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలేంటి, ఆ ఉత్తర్వుల్లో ఉన్న అంశాలను వీళ్ళు ఏ విధంగా ఇప్పుడు జీవో నెంబర్ 9లో ఉల్లంఘిస్తూ వాటిని ఏ విధంగా జీవో నెంబర్ 9ని జారీ చేశారు, ఈ అంశాలను అన్నింటినీ కూడా కోర్టు ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా 3 అంశాలను ఇక్కడ ఒకటి పేర్కోవడం జరిగింది. ఒకటి, సుప్రీంకోర్టుకు సంబంధించిన ఉత్తర్వుల్లో రిజర్వేషన్ శాతం 50% పైగా మించకూడదు అనేది ఒకటి. అలాగే సుప్రీంకోర్టే ఇచ్చిన ఆదేశాల్లో 3 టెస్టులు చేయాల్సి ఉంటుంది. 3 దశలలో టెస్టులను చేసిన తర్వాతనే ఆ టెస్టుల ఆధారంగా రిజర్వేషన్లు అనేది పెంచుకోవాలనేది ఒక అంశము. అలాగే 2018లోనే హైకోర్టు 34% పైగా కూడా రిజర్వేషన్లు పెంచితే అప్పటి హైకోర్టులో ఉన్న త్రిసభ్య బెంచ్ కొంత అభ్యంతరం చెప్పిన అంశాన్ని కూడా కోర్టు ముందుకు తీసుకొని వెళ్లారు పిటిషనర్ల తరపు న్యాయవాదులు. దీంతో పాటుగా మహారాష్ట్రకు సంబంధించిన కోర్టు రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తుతం కోర్టు ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. దాదాపు 1:30 పాటు తమ వాదనలు అయితే పిటిషనర్ల తరపు న్యాయవాదులు వినిపించడం జరిగింది. ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం సంబంధించిన న్యాయవాదులకు అవకాశం కలిగించే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరి వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వం తరపున 9 న్యాయవాదులు వాదించబోతున్నారు తమ వాదనలు, వాళ్ళు ఏ విధంగా హైకోర్టును ఒప్పిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధనలో ఉన్న 50% పైగా కూడా రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసిన దాంట్లో 42% బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు కలిపి 25%, వీటి మొత్తం లెక్క కడితే 67%కి పైగా కూడా ప్రస్తుతం రిజర్వేషన్ కేటాయిస్తూ
స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధం అనేది పిటిషనర్ల తరపు వాదనలు. కాబట్టి ఈ 67% ఏ విధంగా రిజర్వేషన్ పెంచాల్సి వచ్చింది, దానికి ఉన్న పరిస్థితులు ఏంటి అనేది మొత్తం కూడా హైకోర్టు ముందు ఇవాళ ప్రభుత్వం తరపు న్యాయవాదులు లంచ్ విరామం తర్వాత వినిపించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా ప్రభుత్వం ముందున్న అంశాలు మనం కనుక ఒకసారి చూసుకుంటే, ఒకటి 243D ఆర్టికల్, ఒకటి అలాగే 243 ఆర్టికల్. ఈ రెండు ఆర్టికల్స్లో ప్రభుత్వానికి పూర్తి హక్కులను కల్పిస్తూ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో జనాభా ప్రాతిపాదికన ప్రభుత్వాలు రిజర్వేషన్లను పెంచుకోవచ్చు అనేది చాలా స్పష్టంగా 243Dలో ఉంది స్థానిక సంస్థలకు సంబంధించి. అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో 243T ఉంది. ఈ రెండిటి ఆధారంగా తాము రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచామనేది ఒకవేళ ప్రభుత్వం కనుక చెప్తే, పిటిషనర్లు ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన వాటిల్లో 3 టెస్టులలో ఒకటి వన్ మ్యాన్ కమిటీకి సంబంధించిన రిపోర్టు బహిర్గతం చేయకపోవడం, అలాగే కులగణన చేశామని ప్రభుత్వం చెప్తుంది కానీ దానికి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా బహిర్గతం చేయకపోవడం, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎంతవరకు ఉన్నాయి, ప్రస్తుత స్థానిక సంస్థలలో ఎంతవరకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆమోదించారు అన్న దానికి సంబంధించిన వివరాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో బహిర్గతం చేయకుండానే డైరెక్ట్ జీవో నెంబర్ 9ని జారీ చేశారు. ఇది మొత్తం కూడా నిబంధనలు ఉల్లంఘించడం అనేది వాళ్ళు పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆ వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి ఈ వాదనలను పూర్తిగా బలహీనపరచడానికి, అలాగే ప్రభుత్వం తరపు వాదనను బలపరచడానికి ఇప్పుడు ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపించనున్నారో వేచి చూడాలి. సంతోష్. రాధాకృష్ణ, ఎక్కువగా ట్రిపుల్ టెస్ట్ పైనే పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఏ విధమైన కౌంటర్ ఇవ్వబోతున్నారు? ప్రస్తుతం ప్రభుత్వ తరపు న్యాయవాదులు ప్రధానంగా ఈ ట్రిపుల్ టెస్ట్ పైన ఎలా డిఫెన్స్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆధారాలతో సహా హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ టెస్టులో ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంది, బీసీ రిజర్వేషన్ని 42% పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అంటే 25% నుండి 17% ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి పూర్తిస్థాయి డిఫెన్స్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 2011 నుండి మొదలు పెడితే 2018 వరకు ఉన్న బీసీ జనాభా కావచ్చు, ప్రస్తుతం ఉన్న 2024-25కు సంబంధించిన దాంట్లో బీసీ జనాభా కావచ్చు, వీటికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఆ జనాభా శాతం ఎంతవరకు ఉంది, ఆ జనాభా ప్రకారం తాము చర్యలు చేపట్టామనేది ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది.